జస్ట్ 10 lakhs పాపులేషన్ ఉన్న జార్డన్ అనే కంట్రీ ఫీఫా వరల్డ్ కప్ని ఆడబోతుంది. కానీ 150 కోట్ల పాపులేషన్ ఉన్న మన కంట్రీ మాత్రం ఫీఫా వరల్డ్ కప్లో క్వాలిఫై కూడా అవ్వట్లేదు. అందరూ ఇంపాసిబుల్ అనుకున్న సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ వరకు ఇండియా రీచ్ అయ్యింది. కానీ కేవలం 11 మంది ప్లేయర్స్ని ఫీఫా వరల్డ్ కప్ని ఆడేందుకు పంపించలేకపోతుంది. ఫీఫా వరల్డ్ కప్ని ఆడేందుకు 196 కంట్రీస్ పోటీ పడతాయి. కానీ వాటిలోంచి మన ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా? 136. మీకు ఈ 136 నంబర్ అనేది బెటర్గా కనిపించవచ్చు. కానీ ఈ లిస్టులో ఓమన్, సిరియా, జార్డన్ లాంటి కంట్రీస్ కూడా మన ఇండియా కంటే బెటర్ ర్యాంకింగ్స్లో ఉన్నాయి. మన ఇండియన్ పర్ఫార్మెన్స్ వరల్డ్ లెవెల్లో పక్కన పెడితే జస్ట్ ఏషియాలోనే చూడండి. ఈసారి జరగబోయే ఫీఫా వరల్డ్ కప్కి 48 కంట్రీస్ పోటీ పడుతున్నాయి. ఈ 48 కంట్రీస్లో 8 కంట్రీస్ ఏషియా నుంచే ఉంటాయి. అంటే ఇండియా ఫీఫా వరల్డ్ కప్లోకి ఆడాలంటే వరల్డ్ లెవెల్లో ఉన్న కంట్రీస్తో పోటీ పడాల్సిన అవసరం లేదు. ఏషియాలోనే టాప్ 8 పొజిషన్లో వస్తే చాలు ఇండియా సింపుల్గా ఫీఫా వరల్డ్ కప్లోకి క్వాలిఫై అవుతుంది. కానీ ఇండియా ర్యాంకింగ్ ఏషియాలో ఎంత ఘోరంగా ఉందో మీకు తెలుసా? వరల్డ్ కప్ ఆడేందుకు ఏషియా నుంచి 47 కంట్రీస్ పోటీ పడుతున్నాయి. కానీ వీటిలోంచి మన ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా? 26. అసలు ఇండియా ఫీఫా వరల్డ్ కప్ లోకి ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోతుంది? అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? సో ఇన్ దిస్ వీడియో లెట్స్ టేక్ ఎ డీప్ డైవ్ ఇంటూ ద డౌన్ ఫాల్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్. ఇండియన్ ఫుట్బాల్ డౌన్ ఫాల్ అవ్వడానికి 4 మేజర్ రీజన్స్ అని చెప్పొచ్చు. వాటిలోంచి ఫస్ట్ వన్ AIFF అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. క్రికెట్ కి BCCI ఎలాంటిదో ఫుట్బాల్ కి AIFF అలాంటిది. ప్లేయర్స్ ట్రైనింగ్ నుంచి ఫుట్బాల్ మ్యాచ్లు కండక్ట్ చేసేంత వరకు ప్రతిదీ కూడా ఈ AIFF రెగ్యులేట్ చేస్తుంది. ఇండియా ఫీఫాకి క్వాలిఫై అవ్వాలంటే AIFF సీరియస్ గా ఉండాలి. వరల్డ్ లెవెల్లో ప్లేయర్స్ కి ఇచ్చే ట్రైనింగ్ ని ఇండియన్ ప్లేయర్స్ కి ఇవ్వగలగాలి. వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే AIFF గ్రౌండ్ లెవెల్లో చాలా వీక్ గా వర్క్ చేస్తుందనే చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఇండియాలో ఉన్న చాలా యూత్ అకాడమీస్ లో కూడా ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వట్లేదు. అక్కడ వాళ్ళకు అవైలబుల్ గా ఉన్న PT టీచరే ఫుట్బాల్ గురించి నేర్పిస్తారు. ఇండియన్ ఫుట్బాల్ డౌన్ ఫాల్ అవ్వడానికి సెకండ్ మోస్ట్ రీజన్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన కంట్రీస్ లో లెక్కలేనన్ని క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి. ఈవెన్ వరల్డ్ లోనే లార్జెస్ట్ స్టేడియం కూడా మన కంట్రీలోనే ఉంది. కానీ ఫుట్బాల్ స్టేడియంల పరిస్థితి ఏంటి? కోల్కతా, కోచి, ముంబై లాంటి సిటీస్ లో ఉన్న ఫుట్బాల్ స్టేడియంస్ కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు పనికిరావనే చెప్పాలి. అథ్లెట్స్ ట్రైనింగ్ కోసం వాడుకునే గ్రౌండ్ నే ఫుట్బాల్ స్టేడియం లా మార్చేస్తుంటారు. ఆ గ్రౌండ్ లో సరిగ్గా గ్రాస్ కూడా ఉండదు. అలాంటప్పుడు చాలా సార్లు మ్యాచ్లు అవుతున్నప్పుడు ప్లేయర్స్ ఇంజూర్ అయిన కేసులు చాలానే ఉన్నాయి. వర్షం పడినప్పుడు వాటర్ ని బయటికి పంపించేందుకు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఒక స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? ఇండియన్ ఫుట్బాల్ ఫేస్ చేస్తున్న ఇంకొక మేజర్ ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ ఫండ్స్. మన ఇండియన్ గవర్నమెంట్ AIFF కి ఎవ్రీ ఇయర్ ఎన్ని డబ్బులు ఇస్తుందో మీకు తెలుసా? జస్ట్ 9 crore per year. ఇంటర్నేషనల్ మార్కెట్ లో రూపీ వాల్యూ ఎంత ఫాస్ట్ గా క్రాష్ అవుతుందో దానికంటే ఫాస్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ AIFF కి ఇచ్చే ఫండ్ తగ్గిపోతుంది. ఒక్కసారి ఈ రిపోర్ట్స్ ని చూడండి. 2020లో ఇండియన్ గవర్నమెంట్ AIFF కి కేటాయించిన ఫండ్ 30 crores, 2023లో 15 crores అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్ జస్ట్ 9 crore per year. ఏ కంట్రీలోనైనా సరే స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసేందుకు ఆ కంట్రీ గవర్నమెంట్ ఫండ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కానీ మన కంట్రీలో మాత్రం దానికి క్వైట్ అపోజిట్. మరి గవర్నమెంట్ ఇచ్చే ఈ 9 crores ప్లేయర్స్ ట్రైనింగ్ వరకు అందుతుందా లేదా అంటే నో గ్యారెంటీ అనే చెప్పాలి. మన కంట్రీలో ఒక ప్లేయర్ అవ్వాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు. పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రాటిక్ సిస్టమ్స్ లాంటి ఛాలెంజెస్ ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవైపు వేరే కంట్రీస్ లో ప్లేయర్ ని ఎంకరేజ్ చేసేందుకు రికవరీ సెంటర్, జిమ్, అంతేకాకుండా మెడికల్ సపోర్ట్ కూడా ఇస్తారు. అండ్ చివరికి ఆ ప్లేయర్ గేమ్ లో ఇంప్రూవ్ అయ్యాడా లేదా అని టాక్టిక్ అనాలిసిస్ కూడా చేయిస్తారు. కానీ మన కంట్రీలో ఉన్న ప్లేయర్స్ కి మాత్రం వీటిలోంచి 50% ఫెసిలిటీ కూడా అందట్లేదు. ఇండియన్ ఫుట్బాల్ ఫేస్ చేస్తున్న 4th మేజర్ ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్. ప్రజెంట్ మన దేశంలో క్రికెట్ మోనోపాలి నడుస్తుంది. క్రికెట్ ముందు ఏ స్పోర్ట్ కూడా నిలవలేకపోతుంది. మన కంట్రీలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా సరే ఆడియన్స్ కుప్పలుగా వస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియన్ ఆడియన్స్ కి క్రికెట్ అంటే పిచ్చి. ముఖ్యంగా IPL లాంటి లీగ్స్ జరిగినప్పుడు టికెట్స్ రేట్ ఎంతవరకు పెంచినా కానీ క్రికెట్ చూడటం మాత్రం అస్సలు ఆపరు. మరి ఫుట్బాల్ పరిస్థితి ఏంటి? హానెస్ట్ గా చెప్పాలంటే మన కంట్రీలో క్రికెట్ కు ఉన్న హిస్టరీ ఫుట్బాల్ కి లేదనే చెప్పాలి. ఒక రిపోర్ట్ ప్రకారంగా BCCI ఎవ్రీ ఇయర్ జస్ట్ టికెట్స్ సేల్ చేసి 500 crores సంపాదిస్తుంది. కానీ ఫుట్బాల్ టోర్నమెంట్స్ లో మాత్రం జస్ట్ 20% టికెట్స్ కూడా సేల్ అవ్వవు. టికెట్ ప్రైస్ గురించి పక్కన పెట్టండి. ఎక్కడైనా ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుందంటే ఫ్రీగా వచ్చి చూడమన్నా చూడరు. స్టేడియం అంతా కూడా ఖాళీగానే కనిపిస్తుంది. స్టేడియంలో కూర్చునే ఆడియన్స్ కంటే కూడా ఆడుతున్న ప్లేయర్సే ఎక్కువ ఉంటారు. అలాంటప్పుడు ఫుట్బాల్ కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇండియన్ ఫుట్బాల్ డౌన్ ఫాల్ అవ్వడానికి జస్ట్ ఒక ఆర్గనైజేషన్ ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? గ్రౌండ్ లెవెల్లో ఫుట్బాల్ అకాడమీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. స్కూల్లో, కాలేజెస్ లో ఫుట్బాల్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయాలి. సోషల్ మీడియాలో పాన్ మసాలా యాడ్ చేసే ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఫుట్బాల్ ని ఎంకరేజ్ చేసేందుకు ముందుకు రావాలి. ఇండియాలో ఫుట్బాల్ ని ఎంకరేజ్ చేస్తున్నామంటూ 100 కోట్లు విదేశాలకు చెందిన ప్లేయర్స్ మీద ఖర్చు పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఉండే ఇండియన్ ప్లేయర్స్ కి బేసిక్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయరు ఈ సో కాల్డ్ పొలిటీషియన్స్. ఇప్పుడు జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్ కి ఇండియా క్వాలిఫై కూడా అవ్వలేకపోయింది.
కానీ 2030లో జరగబోయే ఫీఫా వరల్డ్ కప్కి ఇండియా క్వాలిఫై అవుతుందా లేదా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.